హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని ఇక అమరావతి. అమరావతిని ఎవరు మార్చే సాహసం చేయలేరు, చేసినా వాళ్ళ వల్ల కాదు. ఇక శాశ్వతంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండబోతూ ఉంది. పార్లమెంటు దానికి చట్టబద్ధత కల్పించబోతూ ఉంది. ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ క్లియరెన్స్ ఇచ్చింది. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంట్లో పెడతారు. పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి గారు సైన్ చేసి రాజముద్ర వేసి గెజిట్ ఇస్తారు. గెజిట్ ఇచ్చిన తర్వాత అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది ఇక ఒక నిర్ధారణ, అఫీషియల్ నిర్ధారణ. ఇప్పటి వరకు ఏ రాష్ట్ర రాజధానిని కూడా కేంద్రం ఇలా పార్లమెంట్లో ఆమోదించి గెజిట్ రిలీజ్ చేయడం లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇలా చేశారు. దానికి కారణాలు ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. రాష్ట్ర పునర్విభజన చట్టం, అంటే రాష్ట్ర విభజన చట్టం 2014 ఉంది కదా, దాంట్లో క్లాజ్ 5, ఆ క్లాజ్ 5లో సబ్ క్లాజ్ 2, సబ్ క్లాజ్ 1 ఏమో 10 సంవత్సరాల పాటు విభజించినటువంటి రెండు రాష్ట్రాలకు, తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు, రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది అనేది క్లాజ్ నెంబర్ 1. ఆ 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఆ సబ్ క్లాజ్కి ఇక వాల్యూ లేదు. తర్వాత సబ్ క్లాజ్ 2 ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని నిర్మించబడుతుంది అనేది. ఆ సబ్ క్లాజ్ 2ని ఇప్పుడు సవరించబోతున్నారు. ఇక నిర్మించబడింది కాబట్టి, నిర్ధారణ అయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఆ సబ్ క్లాస్లో చేర్చబోతా ఉన్నారు. ఆ పదాన్ని సవరించబోతా ఉన్నారు. అంటే రాష్ట్ర విభజన చట్టానికి సవరణ చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది ఒక నిర్ధారణ పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్రపతి రాజముద్రతోటి గెజిట్ రాబోతూ ఉంది. నిజానికి ఈ దేశంలో ఏ రాష్ట్రానికి రాజధానిని పార్లమెంటు నిర్ధారించలేదు. రాష్ట్రాలు మాత్రమే నిర్ధారించుకుంటే, అవసరమైతే రాజధాని రాష్ట్రాలు మార్చుకుంటాయి. కానీ ఎక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజధాని మార్చుకోదు. కానీ ఆంధ్రప్రదేశ్లో 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా నిర్ధారణ చేసింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే చేసి కొంత నిధులు ఇచ్చింది. దాన్ని కొంత డెవలప్ చేసిన తర్వాత 2019లో ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 క్యాపిటల్స్ స్లోగన్ తీసుకొచ్చారు. దానికి ప్రజా వ్యతిరేకత ఎదురైంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం అమరావతిని డెవలప్ చేస్తూ ఉంది, రాజధానిగా నిర్మిస్తూ ఉంది. అక్కడ రైతులు, అంటే నిజానికి అమరావతి ఎలా నిర్మించబడుతుంది అంటే వ్యవసాయ భూముల్ని రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వానికి రైతులు ఇచ్చారు. దాంట్లో డెవలప్ చేసి రైతులకి ప్లాట్ ఇవ్వాలి. అయితే అసలు అమరావతి రాజధాని కాదు అంటే వాళ్ళు ఇచ్చిన భూములకి విలువ ఉండదు. ఇది వైసీపీ అయిన రైతులు మొత్తుకున్నారు, ఆందోళన చేశారు. అయినా సరే ప్రభుత్వం వినలేదు, రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. రైతులు అడుగుతుంది ఏంటంటే, ఇవాళ మీరు ఉన్నారు, అమరావతి రాజధాని చెప్తున్నారు, మా నుంచి భూములు తీసుకుంటున్నారు, అభివృద్ధి చేసి ప్లాట్ ఇస్తామంటున్నారు, మా జీవితాలు బాగు చేస్తామంటున్నారు. కానీ రేపు వచ్చే ప్రభుత్వాలు అమరావతి రాజధాని కాదని చెప్తే మా పరిస్థితి ఏంది అనేది రైతులు అడుగుతున్న ప్రశ్న. అందుకనే రైతులకు ఆ భయం లేకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా భయం లేకుండా, మీ రాజధాని ఏంటి అంటే పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత 5 సంవత్సరాల కాలం చెప్పుకోవడానికి ఇబ్బంది పడ్డారు. అని ఏం చెప్పుకోవాలి? 3 రాజధానులు అంటున్నారు. వైజాగ్ అని చెప్పాలా, అమరావతి అని చెప్పాలా, కర్నూలు అని చెప్పాలా, ఆ మూడు పేర్లు చెప్పాలా? ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్కి తెరపడిందిగా అఫీషియల్గా చట్టబద్ధంగా అమరావతి రాజధానిగా ఉండబోతూ ఉంది. ఒకవేళ అమరావతిని రాజధానిగా మార్చాలి అంటే అది రాష్ట్ర ప్రభుత్వం కాదు, పార్లమెంటులో మళ్ళొక సవరణ తీసుకొచ్చి మాత్రమే మార్చాలి. అమరావతి తీసి వేరే ప్లేస్ని పెట్టాలి అంటే మళ్ళా పార్లమెంట్లో సవరణ చేయాలి. అంటే అది జాతీయ పార్టీలు ఒప్పుకుంటేనే సాధ్యమవుతుంది, పార్లమెంట్లో బలం ఉన్న వాళ్ళు ఒప్పుకుంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఇక అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండబోతుంది. అమరావతిని మార్చాలనుకుంటున్నటువంటి, అమరావతిని ఒక రకంగా వద్దు అనుకుంటున్నటువంటి వైసీపీకి అమరావతి రాజధానిని పలకక తప్పదిగా. థ్యాంక్ యూ.